ఉచిత సలహాలు ఎవరికీ నచ్చవు. ఎందుకంటే సలహా ఇచ్చేటోడు ఎప్పుడు వానికి వాడు గొప్పగా ఫీల్ అయిపోయి పక్కన వాళ్ళని ఉద్ధరించేద్దామని అసలు విషయాన్ని ఏమాత్రం అర్థం చేసుకోకుండా సలహాలు ఇచ్చేస్తా ఉంటారు. అండ్ ఆ సలహాలు కూడా ఎంత సూపర్ఫిషియల్ గా ఉంటాయంటే వాటిని మనం ప్రాక్టికల్ గా కూడా ఇంప్లిమెంట్ చేయలేము. సో ఎప్పుడైనా మనం జనాల్ని అమాయకులు, ఎదవలు అనుకోవడం ఆపేయాలి. సమాజంలో ఎప్పుడైనా పెద్ద ఎత్తున ఒక విషయం జరుగుతుంది అంటే దాన్ని ఒక సోషల్ ఫినామినా అంటారు. అండ్ దాని వెనకాల కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉంటాయి. సో ఈ రోజు మన టాపిక్ ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ అనే ఫినామినాకి రీజన్స్ సినిమాలో లేవు, సమాజంలో ఉన్నాయి. ఎక్కువ సోది లేకుండా సింపుల్ గా చెప్పాలి అంటే ఇండిపెండెన్స్ టైం నుండి మన కంట్రీలో ఒక ఇండివిజువల్ అనే వాడు ఒక సివియర్ ఐడెంటిటీ క్రైసిస్ లో ఉంటా వస్తున్నాడు. సో ప్రతి పిల్లాడికి ఎదుగుతున్న దశలో నేను ఎవరు అన్న ఒక డైలమా వస్తది. దీనికి సమాజం ఇచ్చే ఆన్సర్స్ ఏంటి? నువ్వు పలానా కులస్తుడివి, నువ్వు పలానా మతస్థుడివి, ఒక ప్రాంతానికి చెందిన వాడివి లేదా ఒక భాషకి చెందిన వాడివి అని. అదే నువ్వు స్కూల్కి వెళ్ళి క్వశ్చన్ అడిగితే నువ్వు ఇండియన్ అని అంటారు. అంటే ఒక యావరేజ్ ఇండివిజువల్ కి ఒక ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినప్పుడు మన సొసైటీ ఆఫర్ చేసే ప్రతి సొల్యూషన్ ఒక గ్రూప్ ఐడెంటిటీనే. ఇండివిజువల్ ఐడెంటిటీ ఎవరు కూడా ఆఫర్ చేయట్లేదు. అండ్ దానికి తోడు ఈ గ్రూప్ ఐడెంటిటీస్ అన్ని కూడా పుట్టుకతోనే ఫిక్స్ ఉంటాయి. దీంట్లో చాయిస్ ఏం లేదు. అంటే అర్థమైతుందా? ఒక వ్యక్తి తనేంటో తెలుసుకోవడానికి, తనని తాను ఫామ్ చేసుకోవడానికి మన సొసైటీలో ఆప్షన్స్ ఏ లేవు. సో ఈ ఇష్యూ అనేది ఎదిగేటప్పుడు అసలు రిజాల్వే కాదు. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ని తెలుగు స్టేట్స్ దృష్టికోణంలో చూద్దాం. ఇక్కడ ఈ ఐడెంటిటీ క్రైసిస్ ను ఒక యంగ్ పర్సన్ ఏ విధంగా సాల్వ్ చేసుకోవడానికి చూస్తాడు అంటే, నేను పలానా హీరో ఫ్యాన్. ఈ విధంగా ఫ్యాన్ అనేది ఒక గ్రూప్ ఐడెంటిటీనే, డౌట్ లేదు. కానీ ఇక్కడ ఏ హీరో ఫ్యాన్ అని చూస్ చేసుకునే చాయిస్ ఉన్నది. అది చాలా చాలా పవర్ఫుల్. అండ్ మెజారిటీ తెలుగు ఫ్యామిలీస్ లో, ఎస్పెషల్లీ కొంచెం ఆర్థికంగా వీకర్ ఉన్న ఫ్యామిలీస్ లో స్ట్రెస్ ఎక్కువ ఉంటది. పేరెంట్స్ నుండి ఆ ఇమోషనల్ సపోర్ట్ ఉండదు. తాగటం, గొడవలు ఇవన్నీ చాలా కామన్ గా అవుతా ఉంటాయి. సో ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ ఉండదు పెద్దగా. ఆఫ్ కోర్స్ అందరూ ఇలానే ఉండకపోవచ్చు, బట్ జనరల్ గా ఈ ట్రెండ్ మనకు కనిపిస్తా ఉంటది. సో ఒక ఎదిగే వ్యక్తి లోపల ఇమోషనల్ వాక్యూమ్ అనేది ఏర్పడుతుంది. సో తను ఒక హీరో ఫ్యాన్ అవుదామని డిసైడ్ అయినప్పుడు తన చుట్టూ ఆటోమేటిక్ గా ఈ ఫ్యాన్డమ్ అనే కమ్యూనిటీ ఏర్పడుతుంది. ఒక కామన్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. లైఫ్ లో ఒక పర్పస్ కనిపిస్తుంది. ఇమోషనల్ సపోర్ట్ వచ్చేస్తుంది. అండ్ ముఖ్యంగా ఎంపవర్డ్ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. మన మేధావులు వచ్చేసి ఫ్యాన్ వార్స్ ఏంది, ఆర్టీసీ క్రాస్ రోడ్ రికార్డ్స్ ఏంది, ఇవేంది సిల్లీగా అని కామెంట్స్ చేస్తా ఉంటారు. కానీ కారణాలు అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయరు. సో ఇవన్నీ ఫ్యాన్ వార్స్ జరగడానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళ హీరో గెలుపులో ఫ్యాన్స్ వాళ్ళ ఓన్ గెలుపుని చూసుకుంటారు. ఆ కొద్ది రోజులు వేరే ఫ్యాన్స్ ముందు విన్నర్స్ లాగా ఫీల్ అవుతారు. వాళ్ళ గురించి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. పర్సనల్ లైఫ్ లో లేని గెలుపుని, ఆనందాన్ని, ఐడెంటిటీని ఈ ఫ్యాన్డమ్ అనే కమ్యూనిటీ ద్వారా వెతుక్కునే ప్రయత్నం చేస్తారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు, కొంతవరకు ఫుల్ఫిల్ కూడా చేసుకుంటారు. సో ఫ్యాన్స్ అందరూ అమాయకులు, వాళ్ళకేం తెలీదు, ఇలాంటి అజంప్షన్స్ లో ఉండకండి. బేసికల్లీ ఫ్యాన్స్ అనే ఇండివిజువల్స్ కి ఈ సొసైటీలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఆ ప్రాబ్లమ్స్ కి మన సొసైటీస్ అండ్ మన ఫ్యామిలీస్ సొల్యూషన్స్ ఇవ్వట్లేదు. అసలు ఆ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. అందుకని వాళ్ళకున్న మీన్స్ లో సొల్యూషన్స్ వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సో దాంట్లోకి వచ్చి మీరు వేలు పెట్టకండి. పెద్ద మేధావుల్లాగా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మీరు మేధావులు కాదు, ఫ్యాన్స్ అనే వాళ్ళు అమాయకులు కాదు. అర్థమైతుందా? సరే, ఈ మేధావులను పక్కన పెట్టండి. ఇప్పుడు నేను కొంతసేపు ఫ్యాన్స్ తోని డైరెక్ట్ గా మాట్లాడతా. ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరూ నాకంటే వయసులో చిన్న వాళ్ళే. అందుకని మిమ్మల్ని తమ్ముళ్ళు అని అడ్రస్ చేస్తా. ఒక అన్న లెక్క చెప్తున్నా, వినండి. ఎప్పుడైనా ఒక పేరు మీద ఒక పెద్ద గ్రూప్ ఫామ్ అయినప్పుడు దాన్ని వాడుకుందాము, మన సైడ్ తిప్పుకుందాము అని కొంతమంది వస్తారు. వాళ్ళే కుల కుక్కలు అండ్ జెండా కూలీలు. వీళ్ళకి సినిమాతో సంబంధం లేదు, హీరోతోని సంబంధం లేదు, ఫ్యాన్స్ తోని అసలే సంబంధం లేదు. వాళ్ళకి వాళ్ళ కులాల్ని, రాజకీయ పార్టీల్ని బలోపేతం చేసుకోవడమే అజెండా. అందుకని ఫ్యాన్స్ ముసుగేసుకొని రాజకీయం చేస్తా ఉంటారు. అవతల ఫ్యాన్స్ మీద బురద జల్లుతా ఉంటారు, వ్యక్తిగత దూషణలు చేస్తా ఉంటారు, ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ముఖ్యంగా ఎటువంటి అజెండాలు లేని ఫ్యాన్స్ ని రెచ్చగొట్టి ఉసిగొల్పుతా ఉంటారు. మళ్ళీ ఇక్కడ నేను ఫ్యాన్స్ ని అమాయకులు అంటలేను. వీళ్ళకి రాజకీయ పార్టీల, కులం గ్రూప్ల సపోర్ట్లు ఉంటాయి కాబట్టి సిచ్యువేషన్స్ అలా క్రియేట్ చేసి అండ్ ఆ పరిస్థితులని వెపనైజ్ చేసి ఫ్యాన్స్ అనే వాళ్ళని పావుల్లాగా వాడుతూ ఉంటారు. సో ఇక్కడ మీరు అంటే ఫ్యాన్స్ గమనించాల్సింది ఏంటంటే, ఈ కుల కుక్కలకి, జెండా కూలీలకి కనెక్షన్స్ ఉంటాయి. వాళ్ళకి ఏమన్నా అయినా వాళ్ళ దొరలొచ్చి వాళ్ళని కాపాడుకుంటారు. కానీ మిమ్మల్ని అంటే ఇండివిజువల్ ఫ్యాన్స్ ని ఎవరు కాపాడరు. మీకు సహాయం చేయడానికి కూడా ఎవరు రారు. సో అది గుర్తు పెట్టుకోండి. కుల కుక్కలు, జెండా కూలీల స్ట్రాటజీస్ లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. లైఫ్ లు స్పాయిల్ చేసుకోకండి. ఎవరికి ఫిజికల్ థ్రెట్స్ ఇవ్వకండి. ఎవరిని పర్సనల్ గా టార్గెట్ చేయకండి. ఎవరి పర్సనల్
ఇన్ఫర్మేషన్ లీక్ చేయకండి. ఆడవాళ్ళ గురించి, పిల్లల గురించి అసభ్యకరమైన స్టేట్మెంట్స్ పాస్ చేయకండి. మీ పర్పస్ ఏంటి? ఫ్యాన్ అనే పేరు మీద ఆనందం వెతుక్కోవడం, సెలబ్రేట్ చేసుకోవడం, విన్నర్స్ లాగా ఫీల్ అవ్వడం, తర్వాత మళ్ళీ వెళ్ళి లైఫ్ స్ట్రగుల్స్ ని మేనేజ్ చేసుకోవడం, అంతే కదా. మీకెప్పుడన్నా మరీ ఫ్రస్ట్రేషన్ ఉంటే నన్ను తిట్టండి, నేను పడతా. మీ అన్నాను కదా, ఇట్స్ ఓకే. సినిమా గురించి మాట్లాడడం నా జాబ్, అండ్ నా జాబ్ నేను ఆనెస్ట్ గానే చేస్తా. సో కొన్నిసార్లు అది మీకు నచ్చకపోవచ్చు, సో ఇట్స్ ఓకే, నన్ను అనండి, పర్లేదు. కానీ వేరే వాళ్ళు వచ్చి నన్ను తిట్టకండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళనేమనకండి ప్లీజ్. అయినో ఫ్యాన్స్ కోరుకునే సినిమాలు ఈ మధ్య రావట్లేదు, వచ్చినా చాలా చాలా తక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు సినిమా బడ్జెట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. సో అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ చూస్తేనే ఒక సినిమా అనేది హిట్ అవుతుంది ఈ రోజు. సో కేవలం ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తే హీరోలకి, ప్రొడ్యూసర్లకి గిట్టుబాటు అయితే లేదు. సో ఫ్యాన్స్ కోసం స్పేస్, స్కోప్ తగ్గిపోతున్నది. మీకు మాక్సిమం ఇంకో 4-5 ఇయర్స్ ఉన్నదంతే. ఎందుకంటే దాని తర్వాత ఫ్యాన్స్ కోసం ఎలిమెంట్స్ పెట్టడమే బంద్ చేస్తారేమో. చాలా స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉన్నది దానికి. సో ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మీరు ఎంజాయ్ చేయండి. చిల్లర పంచాయతీలకు దూరంగా ఉండండి. కుల కుక్కల్ని, జెండా కూలీలని దూరంగా పెట్టండి. సంబంధం లేనోళ్ళని పట్టించుకోవడం మానేయండి. మీకు మీ హీరో, మీ సినిమాతో సంబంధం. రికార్డ్స్ గురించి మాట్లాడుకోండి. పర్సనల్ విషయాలకి, ఫ్యామిలీ జోలికి వెళ్ళకండి. అంతే, దట్స్ ఆల్. కమ్ ఆన్, లెట్స్ హావ్ ఫన్. ఇది ఇక్కడ బేసిక్ విషయం. సో ఇదంతా ఏదో పేట్రనైజ్ చేయడానికి చెప్పట్లేదు. ఒక అన్నగా చెప్తున్నా, లవ్ యూ తమ్ముళ్ళు. సినిమా బాగుండాలి. జై హింద్.